హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత పవన్. లాస్ట్ టైం మనం న్యాచురల్ బేస్ ఐస్ క్రీమ్ చేసాం కదా! ఈరోజు మనం కొంచెం డిఫరెంట్‌గా పౌడర్ బేస్ ఐస్ క్రీమ్ చూద్దాం. చాలా తక్కువ పౌడర్స్ యూజ్ చేసి, అది కూడా హోమ్‌మేడ్ స్టైల్‌లో సేఫ్‌గా, టేస్ట్ మాత్రం సూపర్ క్రీమీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఇంగ్రీడియెంట్స్‌ని క్లియర్‌గా చూద్దాం. హాఫ్ లీటర్ మిల్క్, 8 tablespoons of sugar, 1.5 tablespoon of GMS powder, 3 tablespoons of milk powder, 1.5 tablespoon of corn flour, a pinch of CMS powder, 1 tablespoon of China grass అంటే అగర్ అని కూడా పిలుస్తారండి, అండ్ లాస్ట్లో 1 cup of whipping cream. ఇవి మన ఇంగ్రీడియంట్స్ అండి. చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ఈజీగా దొరికిపోతాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ ఒక ప్యాన్లోకి మిల్క్ తీసుకోండి. అందులోనే కొంచెం మిల్క్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న పాలని స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. కొంచెం సేపు తర్వాత దానిలో 8 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. తర్వాత స్లోగా స్టర్ చేస్తూ పాలని 3/4 క్వాంటిటీ వరకు బాయిల్ చేయాలి. ఈలోపు మనము ఇక్కడ ఇంకో మిక్స్చర్ రెడీ చేసుకుందాము. కొంచెం పాలని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టిన పాలల్లో 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ GMS పౌడర్, pinch of CMS powder, 3 tablespoon of milk powder, 1.5 tablespoon of corn flour and 1 tablespoon of China grass. ఇవన్నీ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. ఈలోపు మనము స్టవ్ పైన ఉన్న పాలని చెక్ చేస్తూ ఉండాలి. అవి 3/4 క్వాంటిటీ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేయాలి. దట్ షుడ్ బి అ థిక్ కన్సిస్టెన్సీ. అంటిల్ దెన్ వీ హ్యావ్ టు బాయిల్ దెమ్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మిక్స్చర్ని స్ట్రెయిన్ చేస్తూ బాయిలింగ్ మిల్క్లోకి యాడ్ చేయాలి. కంటిన్యూస్గా 5 minutes స్టర్ చేయండి. స్టర్ అంటిల్ ఇట్ గెట్స్ థికెన్. అది బాగా థిక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి లెట్ ఇట్ కూల్ ఫర్ సమ్ టైమ్. ఈ మిక్స్చర్ కంప్లీట్గా కూల్ అయ్యాక దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి 12 hours వరకు ఫ్రీజ్ చేయండి. నౌ నెక్స్ట్ డే దాన్ని బయటికి తీసి దాన్ని విస్కర్తో బాగా బీట్ చేయండి అంటిల్ ఇట్ గెట్స్ స్మూత్ కన్సిస్టెన్సీ. అది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఒక 5 minutes బయట పెట్టాక కొంచెం సాఫ్ట్ అయిపోతుందండి. దెన్ యూ కెన్ బీట్ ఇట్ ఈజీలీ, లేదా విస్కర్తో బాగా బీట్ చేయండి. ఇట్స్ అప్ టు యూ. ఇది మనం 12 hours ఫ్రీజర్లో పెట్టిన మిక్స్చర్ అండి. దీన్ని ఇలా విప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం చాలాసేపే బయట పెట్టాను కాబట్టి అలా లిక్విడ్లా అయిపోయింది, లేకపోతే ఇట్ విల్ బి లైక్ సాలిడ్ కన్సిస్టెన్సీ. ఈ ఫ్రీజ్ చేసిన సాలిడ్ మిక్స్ బాగా సాఫ్ట్గా అయ్యాక మనం అందులో 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ 1 cup ఆఫ్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. Now again after adding cream, again we have to whisk it. We have to whisk it until we get a soft consistency. మనం అది ఒక 5 minutes వరకు విస్క్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ నైస్ టెక్స్చర్ వస్తుందండి మన ఐస్ క్రీమ్కి. వీ హ్యావ్ టు విస్క్ ఇట్ అంటిల్ వీ గెట్ అ సాఫ్ట్ పీక్స్. వావ్, లుక్ ఎట్ ద టెక్స్చర్ అండి. నౌ ఐస్ క్రీమ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి క్లింగ్ ర్యాప్ చేసేసి దాన్ని మళ్ళీ అగైన్ 8 hours వరకు ఫ్రీజ్ చేసేయండి. అంతే, మన డెలిషియస్ యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ. కొంచెం నేను ఇక్కడ బాటమ్ బౌల్లో కొంచెం రోజ్ సిరప్ ఎక్స్ట్రా ఎఫెక్ట్ కోసం, జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి. ఇట్స్ నాట్ నెససరీ, జస్ట్ ఓన్లీ అ లుక్ అండ్ ఫీల్. సమ్
పింకిష్ కలర్ కైండ్ ఆఫ్ థింగ్ కోసం అని యాడ్ చేస్తున్నాను అంతే. ఇఫ్ యూ ఆల్సో వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ ఇట్. యూ కెన్ ఆల్సో యాడ్ ఇట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆల్సో. ఇట్స్ అప్ టు యూ. క్లింగ్ ర్యాప్ మాత్రం తప్పకుండా పెట్టాలండి. ఎందుకంటే ఫ్రీజర్లో పెట్టాక ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా మన ఐస్ క్రీమ్ సాఫ్ట్ అండ్ స్మూతీ అండ్ క్రీమీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే అవుట్ సైడ్ స్మెల్ కూడా అది అబ్జర్వ్ చేయదు మన ఐస్ క్రీమ్. సో దట్స్ ద రీజన్ క్లింగ్ ర్యాప్ ఇస్ మస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ ఫ్రీజ్ ఇట్ ఫర్ 8 hours. అంతే, మన ఐస్ క్రీమ్ రెడీ. ఇక్కడ నేను టాపింగ్లో బటర్ స్కాచ్ నట్స్ ఉంటే యాడ్ చేశానండి. ఆ రెసిపీ కూడా ఇంకో వీడియోలో ఉంది. ఇట్స్ ఆల్సో హోమ్ మేడ్ బటర్ స్కాచ్ నట్స్. యూ కెన్ ఆల్సో, ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఆల్సో. జస్ట్ వాచ్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, శ్రీలత పవన్ సైనింగ్ ఆఫ్. చలో బాయ్.